మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ టీఎన్జీఓ మాజీ అధ్యక్షులు దేవిప్రసాద్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు కదా, దానికి సంబంధించి సిద్దిపేటలో నిన్న ఒక సమావేశం, ఉద్యోగులు నిర్వహించుకున్నటువంటి ఒక సమావేశంలో ఐకేపీ ఉద్యోగులు, ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులు, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగులందరూ కూడా తమ సమస్యల కోసం మాట్లాడుకుందామని ఒక సమావేశం నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో వెంకట్రామరెడ్డి గారు, ఎందుకంటే గతంలో ఆయన జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి, పరిచయం ఉంది కాబట్టి అప్పీల్ చేసిపోతా నేను ఓటర్కు అంటే వారు అలౌ చేయడం జరిగింది. వచ్చి వారు అప్పీల్ చేసుకొని పోయినరు. దీన్ని ఆసరాగా చేసుకుని 106 మంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం అనేటువంటిది ఇది సరైంది కాదు. ఎన్నికల సంఘానికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఉద్యోగులు రాజకీయ సమావేశం నిర్వహించలేదు, రాజకీయ పార్టీకి అనుబంధంగా ఎక్కడా మాట్లాడలేదు, కేవలం అపీల్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే 106 మందిని సస్పెండ్ చేయడం ఏ మేరకు సబబో ఎన్నికల సంఘం ఆలోచించాలి. అంటే యాక్చువల్గా ఎన్నికల సంఘంలో ఒక రూల్ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలాంటి రాజకీయ సమావేశాలు కానీ వాళ్ళతో భేటీ కావద్దని ఉంది. అది మీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి తెలియదు, అక్కడ గతంలో కలెక్టర్ కూడా పనిచేశాడు. అంటే కలవద్దనేది లేదు, ఓటర్లు ఉద్యోగులు కూడా ఓటర్లే. ఇప్పుడు ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లకు అందరు ఆఫీసులకు పోయి కూడా అప్పీల్ చేస్తారు, అదేం తప్పు కాదు. ఇప్పుడు ఒక ఆయన వచ్చి నాకు ఓటేయమంటాడు, ఆయన ఓటేస్తాడా లేదా? నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనొద్దు, ఏ రాజకీయ నాయకునికి లబ్ధి చేకూర్చే విధంగా నేను ఉండకూడదు. ఉంటే ఎన్నికల కమిషన్ ఏ చర్య తీసుకున్నా సబబే. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనొద్దు, ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పని చేయొద్దు. కానీ వీళ్ళు ఏం చేసిందంటే, కేవలం మీటింగ్ పెట్టుకుంటే అప్పీల్ ఇన్నారు వీళ్ళు, అంతే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తారు బహిరంగ సభకు, వేలాది మంది పోలీసులు ఉంటారు, వందలాది మంది రెవెన్యూ ఉద్యోగులు ఉంటారు, ప్రోటోకాల్ వాళ్ళు ఉంటారు. ఎన్నికలలో ఓట్లు వేయమని అప్పీల్ చేస్తే వీళ్ళు కూడా వింటారు కదా, ఇన్నందుకు అందరినీ చేస్తారా? ఉద్యోగులు చేసే ఆరోపణ ఏంటంటే, కావాలనే మీటింగ్ పెట్టుకున్నారు, వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది, ఆయన ఇంకా కలెక్టర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు, కలెక్టర్గా చేసింది కాబట్టి అందరు ఉద్యోగులందరినీ పిలిపించుకొని ఆయన ఇంకా కలెక్టర్ లాగా బిహేవ్ చేస్తున్నాడని తన ఆరోపణ. ఇప్పుడు రఘునందన్ గారికి వెంకటరామరెడ్డి మీద ఏమైనా వ్యక్తిగతమైన ఏమైనా కోపం ఉంటే ఆయన రాజకీయాలలో వేరే విధంగా తెలుసుకోవాలి. కానీ ఆ కోపాన్ని తీసుకొచ్చి 106 మంది ఉద్యోగులు, చిన్న తరగతి ఉద్యోగులు, వాళ్ళు ఇలా కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంటు, ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉద్యోగం నెలకు జీతం వస్తే తప్ప పూట గడవనటువంటి వాళ్ళ మీద కాంప్లైంట్ చేసి వాళ్ళని సస్పెండ్ చేయడం ద్వారా బీజేపీ సాధించేది ఏముంది? ఇలా ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వచ్చి అప్పీల్ చేసినంత మాత్రాన మీకు ఒరిగేది ఏముంది? అంటే బీఆర్ఎస్ పార్టీ రేపు అక్కడ గెలవబోతా ఉన్నది, మా ప్రాతినిధ్యం తగ్గబోతా ఉన్నదని భయాందోళనలో ఉన్నట్టున్నారు. అందుకే రఘునందన్ రావు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా ఇటువంటి ఎలక్షన్ కోడ్ వైలేట్ కాలేదని అంటున్నారా మీరు? డెఫినెట్గా కాలేదు. ఎన్నికల కోడ్ ఎట్లా వైలేట్ చేశారు? వాళ్ళు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే వైలేట్ చేసినట్టు, ఎన్నికల అభ్యర్థితో తిరిగితే ప్రచారం, వాళ్ళు పోయి ఆయన దగ్గరికి పోయి తిరిగితే వాళ్ళు వైలేట్ చేసినట్టు. కానీ వాళ్ళు కేవలం వాళ్ళున్న దగ్గరకు వచ్చి ఆయన అప్పీల్ చేస్తే దాన్ని కూడా, అందుకే మేము ఎన్నికల కమిషన్కు చేసే విజ్ఞప్తి ఏంటంటే, దీని మీద లోతైన విచారణ జరపండి. జరిపి 106 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఏమైపోయిందంటే, రేపు అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలు కూడా కుంటుపడేటువంటి అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లాలో రేపు అన్ని పనులకు వీళ్ళే ఉపయోగపడతారు, కింది స్థాయిలో బెనిఫిషియర్స్కు. కాబట్టి ఈ 106 మంది ప్రభావం మిగతా ఉద్యోగుల మీద కూడా పడ్డది. ఇట్లా ఉద్యోగుల్ని భయాభ్రాంతులు చేయడం, ఉద్యోగులకి అభద్రతా భావం కల్పించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది మంచిది కాదు. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు కూడా 106 మందిని ఒకేసారి ఎన్నికల సంఘం సస్పెండ్ చేసినటువంటి చరిత్ర లేదు. ఇలా కేవలం బీజేపీ నాయకులు మరి పోయి కాంప్లైంట్ చేసి ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తెచ్చారు, ఏం చేశారో 106 మంది సస్పెండ్ అయ్యారు. మేము వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వెంటనే ఈ 106 మంది మీద మీరు షోకాజ్ నోటీసులు ఇవ్వండి. నిజంగా ఎవరెవరు ఏమైనా పార్టీకి అనుకూలంగా మాట్లాడితే చర్యలు తీసుకోండి. క్లిప్పింగ్స్ అవి ఉంటే మీ దగ్గర, కేవలం సమావేశం పెట్టుకున్నారనే ఇట్లా మీరు ఎంతమందిని సస్పెండ్ చేపిస్తారు? ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక వర్గాల దగ్గరకు అనేక మంది ఎప్పుడు ఇలా కుల సంఘాల మీటింగులు పెడతారు, లేకుంటే రకరకాల గారు ఎలాంటి విచారణ చేపట్టకుండానే వన్ సైడ్గా సస్పెండ్ చేసినట్టున్నారు మీరు. నేనేమంటున్నా, కలెక్టర్ గారికి ఉన్న ప్రాథమిక విచారణలో ఆయన ఇచ్చినటువంటి కాంప్లైంట్ కావచ్చు, అక్కడ దొరికినటువంటి క్లిప్ల ఆధారంగా ఆయన చర్య తీసుకుని ఉండొచ్చు. మేమేం చేస్తామంటే లోతైన విచారణ జరపమంటున్నాం. ఈ సమావేశం వెంకటరామరెడ్డి ఏర్పాటు చేసిందా,
ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్నదా? ఆ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైనా ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడినరా? మాట్లాడితే చర్యలు తీసుకోండి. అసలు ఉద్యోగులకు 24 గంటలు టైమే దొరకలేదు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల్లో వాళ్ళు భాగస్వామ్యులై ఉన్నారు, చిన్న తరగతి ఉద్యోగులు. వాళ్ళను పట్టుకొని మీరు రాత్రిపూట ఏదో మాట్లాడుకొని ఒక మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేసి వాళ్ళని చేయడం అనేటువంటిది ఇది దారుణం. ఇటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది భారతీయ జనతా పార్టీకే నష్టం. ఒకవేళ ఈ మేము ప్రభుత్వ ఉద్యోగులు, నేను అందరితో కూడా మాట్లాడినా, ఆ ఘటనలో ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడినా, వాళ్ళ రాష్ట్ర సంఘాలతో మాట్లాడినా. వాళ్ళు నాకు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, సమావేశంలో మాట్లాడుకుంటున్నాం, మా సమస్యలని కొన్ని మాకు ఉన్నటువంటి సమస్యల మీద చర్చిస్తున్నాం. ఈ క్రమంలో వెంకటరామరెడ్డి గారు వచ్చి అప్పీల్ చేసుకుంటామంటే అప్పీల్ చేసుకోమన్నా, రఘునందన్ గారు వచ్చి అడిగినా అప్పీల్ చేసుకోమని చెప్తుంటే, లేకుంటే ఇంకొక కాంగ్రెస్ నాయకుడు వచ్చినా. ఒక కలెక్టర్గా పనిచేసిన వెంకటరామరెడ్డి మీ అభ్యర్థికి ఇలా అంటే తను పాల్గొనరే అంటే వాళ్ళు పిలిచినా కానీ తను వెళ్తే ఇదంతా వైలేట్ అయింది, తర్వాత వాళ్ళు సస్పెండ్ గురవుతారు, ఇదంతా జరుగుతాను ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదా? అది ఎన్నికల్లో భాగం. ఆయన కలెక్టర్ ఒకప్పుడు, ఇప్పుడు ఎన్నికల అభ్యర్థి. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్కు అభ్యర్థించేటువంటి ప్రాథమిక హక్కు క్యాండిడేట్కు ఉంటుంది. అందులో భాగంగానే ఆయన పోయిండు తప్ప ఆయన ఎక్కడ వైలేషన్ చేసిండు? ఆయన ఏం వైలేషన్ చేసిండు? ఆయన వైలేషన్ చేయలేదు, ఉద్యోగులు వైలేషన్ చేయలేదు. అడిగి అప్పీల్ చేయడం తప్పెట్లయితుంది? అప్పీల్ చేయడమే నేరం అన్నట్టు మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు బజార్ల పొంటి పోతుంటాము, షాప్లో ఒక 5 ఉద్యోగులు ఉంటారు, వాళ్ళకు పోయి కరపత్రం ఇస్తే వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తారా? ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నిజంగానే ఉద్యోగులు ఎవరైనా ఇంటెన్షనల్గా ఒక రాజకీయ పార్టీకి పనిచేస్తే, ఒక రాజకీయ పార్టీ ప్రచారంలో పాల్గొంటే, ఒక అభ్యర్థికి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా చర్య తీసుకోవచ్చు. మేము వద్దనం. అందుకే మేము ఎన్నికల సంఘానికి, జిల్లా కలెక్టర్కు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇది లోతైన విచారణ చేయండి. చిన్న తరగతి ఉద్యోగులు మీరు ఇటువంటి ఉద్యోగుల పట్ల చర్యలు తీసుకోవడం వల్ల ఇది మొత్తం సంక్షేమం మీద, అభివృద్ధి మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేస్తాం. రఘునందన్ చేసే ఆరోపణ ఏంటంటే మేము కంప్లైంట్ చేసాం ఈసీకి, అక్కడ లోకల్గా ఉన్న ఆఫీసులు కూడా ఎవరు పట్టించుకోలేదు. దాంతో తర్వాతనే మా నాయకులు వెళ్ళే క్రమంలోనే ఆ ఉద్యోగులందరూ గోడలు దూకారు, ఉరికారు, మమ్మల్ని చూసి పారిపోయారు. ఆ క్లిప్పింగ్స్తో సహా మేము అన్ని ఈసీకి సబ్మిట్ చేసాం. దాన్ని బట్టే సస్పెన్షన్కి గురయ్యారని వచ్చా. ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకుంటున్నారు. రాత్రిపూట అనే వరకల్లా కొంత గందరగోళానికి గురై అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు పోయిండొచ్చు. పోయినంత మాత్రాన అదేమైనా నేరం చేసినట్ట, ఘోరం చేసినట్ట, వాళ్ళు ఏమైనా తప్పుడు పనులు చేస్తారు? అక్కడ వాళ్ళు ఎన్నికల సంఘానికి సంబంధించి నిబంధనలు వాళ్ళు కూడా పాటిస్తున్నారు. వెంకటరామరెడ్డి గారు అప్పీల్ చేసుకున్నాడు, ఆయన మానాన ఆయన పోయిండు. వీళ్ళు దాన్ని ఏదో పెద్ద చిత్రీకరణ చేసి వీళ్ళు 106 మందితో ఏదో ఎన్నికల ప్రచారం, రాజకీయ లబ్ధి కోసం రఘునందన్ ఇదంతా చేస్తున్నాడు. ఇలా రాజకీయ కోణమే ఉంది. ఒకవేళ నిజంగానే నేను రఘునందన్ గారు కూడా వారికి కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ 106 మంది చిన్న తరగతి ఉద్యోగులు, ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ద్వారా మీకు వచ్చేది ఏమీ లేదు. ఉద్యోగులు ఒకే పార్టీకి ఓటేస్తారు, ఒకే పార్టీ వైపు ఉంటారని మీరు అనుకుంటే అది మీ పొరపాటు. ఉద్యోగులలో ఆర్ఎస్యూ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు ఉంటారు, వివిధ భావజాలాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఆ క్లిప్పింగ్స్ కూడా మీకు తీసి మా వాళ్ళే పంపించి ఉంటారు కదా. అందులో మీకు కొత్త క్లిప్పింగ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మీ అభ్యర్థి వల్ల 106 ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. వాళ్ళకి మీకు మీ మద్దతు ఎలా ఉండబోతుంది? మీరు మీ పార్టీ పరంగానే, మీరు ఒక మాజీ ఉద్యోగ సంఘం నేత, వారికి మీ మద్దతు ఎలా ఉండబోతుంది? మేము వారికి పూర్తి మద్దతు ప్రకటిస్తాం. వారు తిరిగి రీఇన్స్టేట్ అయ్యే వరకు అధికారులకు విజ్ఞప్తి చేస్తాం, మా పార్టీ పక్షాన ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తాం, జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తాం, అవసరమైతే లీగల్ ఫైట్ కూడా చేస్తాం. అంటే ఈ సస్పెన్షన్ వాళ్ళ మీద ఎన్ని రోజుల వరకు ఉంటుంది? తర్వాత ఈ సస్పెన్షన్ అనేది వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ ప్రమోషన్స్ కానీ దానికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? సస్పెన్షన్ అనేది శిక్ష కాదు, తాత్కాలికంగా తప్పు చేసిననేటువంటి భావనతో ఎన్నికల వైలేషన్ చేసిండ్రు అనేటువంటి పద్ధతితో వాళ్ళు సస్పెన్షన్ చేసిండ్రు. సస్పెన్షన్ రివోక్ చేసేటువంటి అధికారం కూడా కలెక్టర్కి ఉంటుంది, ఎన్నికల సంఘానికి ఉంటుంది. కాబట్టి ఉద్యోగులందరూ తమకు సంబంధించినటువంటి వివరణ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా కలెక్టర్ గారు ఆ నిర్ణయం తీసుకొని పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం. వాళ్ళు వివరణ కూడా ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి అసలు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, నువ్వు పోయినావా లేదా, ఎందుకు పోయినావు, ఏ పరిస్థితిలో పోయినావు అనేటువంటి షోకాజ్ నోటీసులు కూడా ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి ఉద్యోగులు వివరణ ఇస్తారు. వివరణ ఇచ్చిన తర్వాత ఎన్నికల సంఘం డెఫినెట్గా ఇందులో ఉన్నటువంటి లోతైన విచారణ చేసి వాళ్ళందరినీ కూడా మళ్ళీ రీఇన్స్టేట్మెంట్ చేస్తుందనేటువంటి విశ్వాసం మాకుంది. మీరు ఒక మాట చెప్పారు, మొదటిసారిగా 106 మంది ఉద్యోగుల మీద సస్పెన్షన్ వేయబడింది అన్నారు. ఇంతవరకు ఎప్పుడు జరగలేదా గత ప్రభుత్వంలో కానీ? అంటే ఎప్పుడు 106 మంది ఒక ఇద్దరి మీద జరుగుతుంది. ఎవరైనా ఒక ఉద్యోగి పూర్తిగా ఒక రాజకీయ, మొన్న ఎక్కడో సంగారెడ్డి దగ్గర ఒక ఉద్యోగి బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని ఒక ఆయన సస్పెండ్ చేశారు. పోయినసారి మేము 2014 ఎన్నికల్లో
జేఏసీలో కోదండరాంకు పక్కన కూర్చున్నందుకు కూడా మా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిని అశోక్ అని ఆ రోజు ఆదిలాబాద్ ఎన్జిఓ అధ్యక్షుడు ఆయన సస్పెండ్ చేశారు. వరంగల్లో ఒక ఉద్యోగిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినాక మేము పోయి వివరణ ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా మళ్ళీ రీఇన్స్టేట్మెంట్ అయినరు. ఎవ్వరు కూడా ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన వాళ్ళు రిమూవల్ కాలేదు, రిమూవల్ అయ్యే అవకాశం లేదు. కానీ తాత్కాలికంగా ఇబ్బందులు వాళ్ళు, ఎందుకంటే ఓ 10 రోజులు సస్పెన్షన్లు పెట్టిరు అనుకో, నెల జీతం రాదు, ఇబ్బంది పడతారు. చిన్న తరగతి ఉద్యోగులు కోట్లకు పోవాలంటే ₹1,00,000 కావాలి, పెద్ద పెద్ద అడ్వకేట్లకు డబ్బులు ఇచ్చుకోవాలి. కాబట్టి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి సంఘటన మీద ఉద్యోగుల మీద కంప్లైంట్ చేసి చిన్న తరగతి ఉద్యోగులను సస్పెండ్ చేయించడం అనేటువంటిది సరైంది కాదు, ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కేవలం రాజకీయ లబ్ధి కోసమే రఘునందన్ ఆ ఉద్యోగుల మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈసీ కలిసినని చెప్తున్నారు. ఆ ఉద్యోగులకు బీఆర్ఎస్ తరఫున అండగా ఉంటామని దేవిప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.